మీకు ఒక మంచి 2 రెసిపీస్ వెజ్ రెసిపీస్ చేయబోతున్నాను. అదేంటంటే చిక్కుడుకాయ గింజలతోటి ఫ్రై ఒకటి చేయబోతున్నాను. అలాగే ములక్కాయ కూరలో పాలు పోసి వండుతాం. అదొక స్పెషల్ ఐటమే. చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటది. ఈ 2 రెసిపీస్ మీకోసం. ఓకేనండి. ములక్కాయ పాలు వండుదాం. ఫస్ట్ ములక్కాయ పాలకైతే మాత్రం ఆనియన్ ఏసేసుకున్నాను. కడాయిలో నూనె పోసుకోవడం అయిపోయింది. చక్కగా ఏగనివ్వండి. పొడులన్నీ వేశాక ఇలా తిప్పుకొని కాసేపు సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఆనియన్తో పాటు కొంచెం గింజలు కూడా ఏగాలి కాబట్టి గింజలు కూడా కలిపేస్తున్నారమ్మా. ఇందాక వడగొట్టి పెట్టుకున్నాం కదా, చిక్కుడుకాయ గింజలు చూసారు కదా, ఇవి కూడా కలిపేద్దాం. మా ఇంటిలో అందరూ కూడా ఎక్కువ కూర కలుపుకుంటాం. అది మంచిదమ్మా, ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కూర ఎక్కువ తిని రైస్ తక్కువ తినాలంటారు. ట్రై చేయండి కూర ఎక్కువ తినడానికి అందరూ కూడా. అదిరింది. ములక్కాయ పాలు చెప్పక్కర్లా, చాలా సాఫ్ట్, అదురుద్ది. ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. హాయ్ అండి, మీ అందరి వాడిని మీ విజయ్ కొలగాని. అమ్మ, ఈరోజు మీకు ఒక మంచి 2 రెసిపీస్ వెజ్ రెసిపీస్ చేయబోతున్నాను. అదేంటంటే చిక్కుడుకాయ గింజలు అంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది చాలామందికి. ఈ రోజున సూపర్ మార్కెట్స్లో కానీ వెజిటబుల్ మార్కెట్స్లో అన్నిట్లో దొరుకుతున్నాయి చిక్కుడుకాయలు సపరేట్గా, అంటే తోలు లేకుండా ఆ గింజలు మాత్రమే ప్యాక్ చేసి అమ్ముతున్నారు. చిక్కుడుకాయ గింజలు మాకు, పిల్లలకి, అందరికీ, వదినకి అందరికీ ఇష్టం బాగా. చిక్కుడుకాయ గింజల కోసం చిక్కుడుకాయ కూర వండితేనే గింజలేని అడుగుతుంటారు పిల్లలు. ఎనివే, చిక్కుడుకాయ గింజలతోటి ఫ్రై ఒకటి చేయబోతున్నాను. అలాగే ములక్కాయ కూరలో పాలు పోసి వండుతాం. అదొక స్పెషల్ ఐటమే. అందరు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ మీకోసం. ఓకేనమ్మా. ఇప్పుడు వాటికి కావాల్సిన థింగ్స్ ఏమేంటంటే, ఇదిగోనండి, చిక్కుడుకాయ గింజలు అని చెప్పాను కదా, ఓన్లీ గింజలే. చక్కగా ఇది మన ప్యాకింగ్లో అమ్ముతున్నారని చెప్పాను కదా. అలాగే చిక్కుడుకాయ వేపుడు, ములక్కాయ పాలు అని చెప్పి ములక్కాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము చక్కగా. దాటికి కావాల్సిన ఆనియన్, మిర్చి, ములక్కాయ పాలు అని చెప్పాను కాబట్టి పాలు 1 గ్లాసు. ఇది ఇక ఉప్పు కారాలు, దాంట్లో కలిపే పొడులు అవన్నీ మీ అందరికీ తెలిసిందే. ఎనీవేనమ్మా, ఫస్ట్ అయితే చిక్కుడుకాయ వేపుడు ఎలా పెడతారు ఏంటంటే చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ చిక్కుడుకాయ గింజలను ఉడకబెట్టుకుందాం. ఒక బౌల్లో తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోండి అమ్మా. ఎప్పుడు చెప్తుంటాను మీకు, చక్కగా క్లీన్ చేసుకోండి. ఏముండదు, అయినా కూడా చిన్న జస్ట్ లైట్ స్మాల్ డస్ట్ లాగా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. ఓకేనండి, కడగటం అయిపోయింది. ఇక మంచినీళ్ళు పట్టుకుందాం. కొంచెం పట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి గింజని. ఫ్రై చేస్తాం కాబట్టి కూర అయితే అక్కర్లేదమ్మా, చాలు. వాటర్ పట్టేసుకున్నాం లైట్గా. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. ఎస్, చక్కగా అది కాసేపు, నాకు తెలుసు ఒక 5 minutes ఉడికితేనే గింజలన్నీ కూడా మగ్గిపోతాయి. ఫ్రై కాబట్టి వాటర్ పోయాం కాబట్టి ఇలా ఉడికించుకోవాలి. ఫ్రైకి చూసుకోండి, కొన్ని ఉడికిస్తాం, కొన్ని ఉడికించాం. గింజలు కొంచెం సాఫ్ట్ అయితే మన ఫ్రైకి చాలా చాలా బాగుంటుంది. ఆనియన్ కటింగ్ అయిపోయింది, లాస్ట్ పీస్ అనమాట. ఇక మిర్చి కటింగ్కి వెళ్ళిపోదాం. చక్కగా అలాగా సగాన్ని కట్ చేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కోసుకోండి. ఓకేనండి, చిక్కుడుకాయ గింజలు పెట్టాను కదా, ఉడికిపోయిన చూడండి. ఒక 5 minutes ఆర్ 10 minutes అమ్మ చూసుకోండి. గింజ మెత్తబడిందంటే చాలు. నాకు తెలిసి అయిపోయింది. ఆఫ్ చేసుకున్నాం స్టవ్. చక్కగా జల్లెడ లాంటిది ఏదైనా తీసుకోండి, దాంట్లో ఉంచేసుకోండి. ఓకే, ఆయిల్ కాగింది. మిర్చి వేసేసుకుందాం. ఓకేనండి, ములక్కాయ పాలు వండుదాం. ఫస్ట్
ములక్కాయ పాలకైతే మాత్రం ఆనియన్ వేసేసుకున్నాను. కళాయిలో నూనె పోసుకోవడం అయిపోయింది. చక్కగా యాగనివ్వండి. ఎప్పుడైతే మీరు ఆనియన్ అలా వేసుకుని ఆయిల్ వేగుతుంటాయో అప్పుడే ములక్కాయలు కూడా వేసేసుకోండి. బెటర్. ములక్కాయలు ఎందుకు వేసుకోమంటున్నానంటే ఆ ఆయిల్ కూడా ములక్కాయలోకి వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఫస్ట్ వచ్చేసి మెంతిపొడి కలిపేసుకోండి. మెంతిపొడి కూడా కొంచెం వేగాలి ఆయిల్లో, మంచిది. అలాగే పసుపు కొంచెం కలుపుకోండి. అలాగే జీలకర్ర పొడి కొంచెం, ధనియాల పొడి. పొడులన్నీ వేసాక ఇలా తిప్పుకొని కాసేపు సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. సింపుల్ అమ్మ. ఆనియన్ మిర్చి, ములక్కాయ ముక్కలు వేసేసుకున్నాం. తర్వాత పొడులన్నీ కలిపేసుకున్నాను. పొడులు కూడా కాసేపు కొంచెం సేపు ఆయిల్ వేగాలి. ఇప్పుడు వచ్చేసి కాసేపు ఒక 5 మినిట్స్లో ఉప్పు కారం కలిపేసుకుని వాటర్ పోసేద్దాం. వాటర్లో అవి మగ్గిందన్న తర్వాత లాస్ట్లో పాలు కలపాలి. అది ఏంటి అనేది చెప్తాను ప్రాసెస్. ఎనీవే మగ్గుతుంది చూసారా. ఓకేనండి. ఇక సాల్ట్ కలిపేసుకుందాం. సాల్ట్ చూసుకోండి అమ్మ, ఎప్పుడు చెప్పే చాలా జాగ్రత్త సాల్ట్ విషయంలో. కొంచెం తక్కువైనా కూడా పర్వాలేదు, ఎక్కువ వేసేయకండి. ఏదో దేశంలో ఉండి ఎక్కువ కలిపేసుకున్నారంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది. కారం కూడా చూసి కలుపుకోండి. చాలు. ఒక 1 మినిట్ ఉంచిన తర్వాత వాటర్ కలిపేసుకుందాం. ఓకే, 1 మినిట్ అయితే అయిపోయింది. చూసారు కదా ఉప్పు కారం కలిపాక ఎలా వచ్చిందో చూడండి. ఇక వాటర్ కలిపేసుకుందామా. చూసారు కదా, చక్కగా మూత పెట్టేసుకోండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో పాలు కలపాలి. ఎప్పుడు కలపాలి పాలు అనేది చెప్తారు. ములక్కాయ పాలు చాలా ఫేమస్, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు. సాఫ్ట్గా పాలు అయి ఉంటాయి కాబట్టి దీంట్లోనే ములక్కాయ పులుసు పెడతారు. ములక్కాయ కాంబినేషన్లో చాలా కర్రీస్ ఉన్నాయి వండాలంటే, కానీ ములక్కాయ పాలు అనేది మాత్రం వెజిటేరియన్స్కి మాత్రం సూపర్ కర్రీ అది. మనం నాన్ వెజిటేరియన్స్ అందరూ తింటారు, బట్ వెజిటేరియన్స్కి మాత్రం ములక్కాయ పాలు, బీరకాయ పాలు, పొట్లకాయ పాలు, రకరకాల కాంబినేషన్స్ వస్తుంటాయి. పాలు పోసి ఉంటే ఆ సాఫ్ట్నెస్ వేరే. ఓకేనమ్మా, మగ్గుతుంది. అలా ఉంచుదాం కాసేపు. చిక్కుడుకాయ గింజలు వేపుడికి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకుందాం. ఎస్, ములక్కాయ కూర కూడా అయిపోతుంది. చూసారు కదా, చక్కగా మగ్గుతుంది. మనం పోసిన వాటర్కి దానికి ములక్కాయలు కూడా చక్కగా ఉడికింది అనగానే మొత్తం ఇదంతా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో పాలు పోయాలమ్మా, చెప్తా టైమింగు. ఓకే, ఎనీవే ఇది డ్రై అయిపోయింది. వాటర్ కూడా ఏం లేదు. ఆయిల్ కలుపుకోండి. చిక్కుడుకాయ ఫ్రైకి ఫస్ట్ చిక్కుడుకాయ ఫ్రైకి వచ్చేసి ఎనీ ఫ్రై తాలింపు పెట్టాలి. తాలింపు పెట్టాకే మనం తాలింపు వేగగానే ఆనియన్ మిర్చి వేసుకోవాలి. దాని తర్వాత వెజిటబుల్స్ ఏదైతే చేస్తున్నామో చిక్కుడుకాయ గింజలు ఫ్రై కాబట్టి తర్వాత అవి నార్మల్ ప్రాసెస్ నేను చెప్తానమ్మా, చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. తెలియని వాళ్ళు ముఖ్యంగా బాగా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎనీవే వాటర్ కూడా కాగినట్టే. ఇక తాలింపు దినుసులు కలిపేసుకుందాం. ఆవాలు కలిపేసాను. పచ్చిశనగపప్పు కొంచెం వేసుకోండి. మినపగుళ్ళు, ఇవి ఏగుతున్నాయి అనగానే చూస్తారు కదా, వెల్లుల్లిపాయ చితక్ కొట్టుకుని పెట్టుకున్నాను. ఇవి కూడా కలిపేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, కరివేపాకు కలపాలమ్మ. జీలకర్ర ఎందుకంటే ఎక్కువ మాడిపోద్ది త్వరగా, అందువల్ల ఇవి కొంచెం వేగిందన్న తర్వాత జీలకర్రను కరివేపాకు కలిపేద్దాం. ఓకేనమ్మా, వేగిపోయిన జీలకర్ర కలిపేసుకుందాం. అలాగే కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న
మిర్చి ఆనియన్ కూడా మిక్స్ చేసుకుందాం. కాసేపు మూత పెట్టేద్దాం, లైట్గా మగ్గనిద్దాం, సిమ్లో పెడదామండి. ములక్కాయ కూర కూడా అయిపోవచ్చింది. ఇంకా వాటర్ అంతా ఎగిరింది అనగానే పాలు కలపాలి చెప్తున్నాను కదా మీకు. చూస్తారు కదా ములక్కాయ కూడా కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి ఉడకాలండి. ఓకేనండి, ఐ థింక్ మగ్గింది. కొంచెం పసుపు కలుపుకుందాం, కొంచెం మెంతి పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఇవన్నీ కూడా కారానికి సంబంధించిన, కారంలో కలపాలి కాబట్టి కలపటమే. మనం పచ్చి కారం వేస్తున్నాం కాబట్టి. చాలాసార్లు చెప్పారమ్మా, చాలామంది మిక్స్ చేసేస్తారు అన్నీ కారంలో మిర్చిలో కలిపేసేసుకుని పెడతారు. కొంతమంది అలవాటు అది, నాకేంటంటే అన్నీ సపరేట్గా వేయటం అలవాటు. ఇక ఎలాగో వేసేసుకున్నాం కాబట్టి పొళ్ళన్నీ కూడా వీటితో పాటు ఆనియన్తో పాటు కొంచెం గింజలు కూడా వేగాలి కాబట్టి గింజలు కూడా కలిపేస్తున్నారమ్మా. ఇందాక వడగొట్టి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ గింజలు, చూసారు కదా, ఇవి కూడా కలిపేద్దాం. కానీ గింజలు మాత్రం ఎప్పుడు వేసుకుంటే ఉంటుందమ్మా సూపర్. చిక్కుడుకాయ తినేదే మన గింజల కోసం. చాలామంది గింజల కోసమే చిక్కుడుకాయలు, గింజలు ఉన్న కాయలే తీసుకుంటారు మ్యాక్సిమం. మూత పెట్టేసుకుందాం, మగ్గనిద్దాం. అది కూడా కూర కూడా మగ్గిపోతుంది. ములక్కాయ కూర, ములక్కాయ పాలు అని చెప్పాను కదా, కాసేపు ఇంకా కొంచెం సేపు ఆ వాటర్ వెళ్ళిపోయింది అనగానే పాలు పోసేసుకుందాం. ఓకేనండి, ములక్కాయ కూర కూడా అయిపోయింది. చూసారు కదా, ఎగిరిపోయింది. ఇక ఆయిల్ పైకి వచ్చిందంటేనే మొత్తం ఎగిరిపోయినట్టు లెక్క. ఇక పాలు కలిపేసుకుందాం. ములక్కాయ పాలు అని చెప్పాను కదమ్మా, అది లాస్ట్లో ఇలా పాలు కలిపేసుకోండి. ములక్కాయ పాలు చాలా సాఫ్ట్గా, చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఓకే, అలాగే ఫ్రైకి వద్దాం. చిక్కుడుకాయ గింజలు, ఎస్, ఇది కూడా మ్యాక్సిమం అయిపోయినట్టేనమ్మా. దీంట్లో మాత్రం సాల్ట్ కలపండి, చూసుకోండి సాల్ట్ ఎలాగ ఏంటనేది. ఎస్, చాలు. కారం కూడా కలిపేద్దాం. వెజిటేరియన్కి నేను కూడా కొంచెం తక్కువ వాడతాను. నాన్ వెజ్ అంటే ఇక చెప్పక్కర్లేదు అనుకోండి, ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్ కాబట్టి ఓకే, దీన్ని కూడా తిప్పేసుకుందాం. టూ మినిట్స్ మగ్గనిద్దాంరా, మూత పెట్టేసుకుందాం. ఇంకొక విషయం చెప్పాలి మీకు. పాలు పోసిన తర్వాత యాక్చువల్గా కొంచెం వేడి అవ్వాలని చెప్పేసి అలా అట్టు పెట్టాను, కానీ మూత కూడా పెట్టక్కర్లేదమ్మా. పాలు కలిపేశాక మూత పెట్టకండి, అలాగే మగ్గిపోనే ఉండి చక్కగా. పాలు పోసిన తర్వాత యాక్చువల్గా మూత పెట్టొద్దు అంటారు చాలామంది. జస్ట్ వేడి అవడం కోసం మూత పెట్టాం. పాలు మొత్తం చక్కగా ఇంకిపోయేంత వరకు ఆ మూత తీసి అలాగే మగ్గనే ఉండి ఉడుకుతుంది. చూసారు కదా, చక్కగా అది పాలంతా కూడా అయిపోయి గ్రేవీ అంతా కూడా చిక్కబడిందంటే సరిపోతుంది. ములక్కాయ పాల కూర. దీంట్లో కొత్తిమీర కలపక్కర్లా, అస్సలు అక్కర్లా. కొత్తిమీర కలిపితే ఏమవుతుందంటే ఆ పాల యొక్క టేస్ట్, ఫ్లేవర్ పోతుంది. అదే నార్మల్ పులుసు అనుకోండి, ములక్కాయ పులుసుకి కొత్తిమీర కలుపుకోవచ్చు. కొత్తిమీర కాంబినేషన్ ఏమైనా చేసుకున్నా అట్లా కొత్తిమీర కలుపుకొని, పాలు పోసాం కాబట్టి కొత్తిమీర కలపకండి. అలాగే ఈ వేపుల్లో కూడా కొత్తిమీర అక్కర్లా. చూసారు కదా, ఓకేనండి. వేపుడు కూడా దించేయచ్చు, అయిపోయింది.
చిక్కుడుకాయ గింజల వేపుడు రెడీ. చూస్తారు కదా. ఓకే. అలాగే ములక్కాయ పాలది కూడా నాకు తెలిసి మ్యాక్సిమం కాసేపట్లో అయిపోతుంది. ప్రాసెస్ చూసారు కదా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తుంటాను ఏదేది ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి ఏంటి అనేది. ములక్కాయ పాలు ఈ రోజున చిక్కుడుకాయ గింజలతోటి వేపుడు 2 స్పైసెస్ మీకోసం. ఓకేనండి, రైస్ కూడా వచ్చింది చూస్తారు కదా, వేడి వేడిది అదిగో. ఓకే, ఫస్ట్ చిక్కుడుకాయ ఫ్రై తోటి, చిక్కుడుకాయ గింజల ఫ్రై తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, చూసారు కదా చిక్కుడుకాయ ఫ్రై ఎలా ఉంటుందో. రైస్ వడ్డించుకుందాం. మా ఇంటిలో అందరూ కూడా ఎక్కువ కూర కలుపుకుంటాం. అది మంచిదమ్మా, ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు. కూర ఎక్కువ తిని రైస్ తక్కువ తినాలంటారు. ట్రై చేయండి కూర ఎక్కువ తినడానికి అందరూ కూడా. అది ఉంది. అదేదో కామెడీగా హోటల్ అయితే ఇలాగా, ఇంట్లో అయితే అలాగా అన్నట్టుగా ఏదో చిన్న రీల్ చూసానురా, భలే కామెడీగా ఉంది. తినే విషయంలో ఏ పని చేసినా న్యాచురల్గా చేయటమే నాకు అలవాటు. ఈ రోజున మీరు చూస్తున్నారని కాదు, కెమెరా ఉందని కాదు, కాకపోతే ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తే మీ వదిన నేను కూర్చుంటాం, పిల్లలు ఉన్నారంటే మాత్రం అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తుంటాం. నేను చూసిన రీల్ కూడా కామెడీ అనుకుంటాం. స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడేమో నైస్గా తింటాం. ములక్కాయ పాలు కలుద్దాం, ఎప్పుడైపోయింది. మన కారం కూడా కొంచెం రెడ్డిష్గా ఉంటుందమ్మా. కొంతమంది కారం ఏమో కొంచెం తెల్లగా వస్తుంది. అయినా కూడా చెప్పాను కదా ఇందాక, మా ఇంట్లో కొంచెం స్పైసీ. మరి సాఫ్ట్ ఉన్నా కూడా అసలు ముందు తినలేరు ఇంట్లో ఎవరు కూడా. ములక్కాయ పాలు చెప్పక్కర్లా, చాలా సాఫ్ట్, అదురుద్ది. ములక్కాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. అలా నవిలి అలా చూస్తే కానీ లోపల నా గుజ్జంతా రాదురా. చాలామంది చప్పలించేసి పెట్టేస్తుంటారు. ఎనీవే, థ్యాంక్ యూ వ్యూవర్స్ అందరికి కూడా. ఇంకొకసారి నన్ను మీలో ఒక కుటుంబీకుడిగా కలుపుకొని అన్నయ్య అని పిలుస్తున్నారా, చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అందుకనే నేను కూడా మీతో చాలా సొంత వ్యక్తిలాగా, సొంత అన్నయ్యలాగా అయిపోయాను. ఇక మా సిస్టర్స్తో మాట్లాడినట్టే మీతో మాట్లాడినా కూడా. ఎనీవేనమ్మా, అందరూ కూడా చక్కగా మంచి మంచి వంటలు చేసుకోండి. ఇక స్పీడ్గా ఏం పెట్టాలో తెలియక లాగ్స్, సరే కుకింగ్ ఎప్పుడు చేసేదే కాబట్టి మీకు మంచి మంచి పెడుతున్నాను. ఇంతవరకు మనం చేయనివి ఎప్పుడు కూడా నేను చెప్పే విధానం ఎప్పుడూ మంచిగా చెప్తా. నాకు తెలిసి చెడు అనేది ఏ రోజున నాకు ముందు తెలిస్తేనే కదా చెడు చేయటం. అందరూ అంటుంటారు నీలాంటి వాడు ఎలా బతుకుతాడని, కానీ ఆ దేవుడు బతికిస్తున్నాడుగా, బతికేస్తున్నా. మంచితనాన్ని మాత్రం మర్చిపోకండి. మంచిగా ఉండటానికి ట్రై చేయండి అందరూ కూడానమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్ అమ్మా. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్ తోటి మళ్ళీ వస్తాను. ఎనీవే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.